హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనముత్యాలు. ఇప్పుడు నేను ఒక న్యూట్రిషన్ పౌడర్ సంబంధించి ఒక పౌడర్ రెడీ చేశానండి. అంటే బాదాం అండ్ పటికే బెల్లం అంటారు కదండి. సో దాంతో ఒక న్యూట్రిషన్ పౌడర్ ఒకటి రెడీ చేశానండి. అంటే ఇది పిల్లలకి ఐసైట్కి సంబంధించి చాలా మంచిదండి. సో ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం. యాక్చువల్గా ఇది నేను బాదాం పీసెస్తో రెడీ చేసుకున్నానండి. ఎలాగో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా చాలా మంచిదండి కళ్ళకి సంబంధించి. సో ఇది న్యూట్రిషన్ అండ్ ప్రోటీన్ సంబంధించి చాలా బాగుంటుంది. సో ఇది ఒకసారి మీకు వీడియో చూపిద్దామని చాలా యూస్ఫుల్గా ఉంటుందండి చేయడం జరిగింది. సో బాదం నేను ఒక 15 పీసెస్ వరకు తీసుకున్నా. అండ్ సోప్ అంటారు కదండి, అది ఒక 2 స్పూన్స్. అండ్ ఇది పటిక బెల్లం అండి, ఒక 1/2 కప్ వరకు తీసుకున్నా. ఇది బాగా పౌడర్ అయ్యేటట్టుగా మనం మిక్సీ వేసుకోవాలండి. ఇలా పౌడర్ రెడీ చేసుకున్నానండి. దీన్ని ఒక కంటైనర్ ఒక బాక్స్లో తీసుకున్నాను. లిడ్ అనేది చాలా గట్టిగా ఉండాలండి, గాలిపోకుండా చాలా గట్టిగా ఉండాలి. సో ఇది మనకి ఒక 20 days 1 month అయినా కూడా మనం ఇలా రెడీ చేసి స్టోర్ చేసుకోవచ్చండి. సో ఇది ఎలా యూజ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. సో పాలు కొంచెం గోరువెచ్చని పాలు తీసుకోవాలండి. 1 స్పూన్ ఆఫ్ న్యూట్రిషన్ పౌడర్ తీసుకొని యాడ్ చేసుకోవాలండి. సో ఇది డైలీ 1 or 2 times తీసుకుంటే ఇది చాలా చాలా హెల్త్ వైజ్గా చాలా మంచిదండి. అండ్ ప్లస్ ఐస్కి సంబంధించి మెయిన్ ఈ పౌడర్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో సైట్ అనేది కూడా 6 to 7 monthsలో చాలా వరకు డిక్రీజ్ అవ్వడం జరుగుతుందండి, అంటే తగ్గుతుంది. సో ఇది నేను ప్రెజెంట్ వాడి చూస్తున్నానండి, చాలా యూస్ఫుల్గా ఉంది. సో ఒకసారి మీకు వీడియో చూపిద్దామని నేను చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు అవైలబుల్గా ఉంటుంది. ఓకే థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఆనముత్యాలు.